పిల్లారా, ఇప్పుడు మనము ఈ సామెతల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనంలో కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించు కొనడు. కూట సాక్షి శిక్ష నొందక పోడు, అబద్ధములాడువాడు తప్పించు కొనడు. బైబిల్లో మనం చూస్తే నిజమైన సాక్షులు ఉన్నారు. అలాగే ఈ కూట సాక్షులు అంటే ఈ అబద్ధ సాక్షులు అన్నమాట. కూట సాక్షులు అంటే ఎవరు చెప్పండి? అబద్ధ సాక్షులు అంటే తప్పు చెప్పేటువంటి వారు అన్నమాట. అంటే అబద్ధాలు చూడకపోయినా మేము చూశామని, లేకపోతే చూసిన దాన్ని వేరుగా చెప్పడం, మార్చి చెప్పడం, ఇలాంటి వాటిని చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే అబద్ధ సాక్షులు అంటారు అన్నమాట. కానీ నిజమైనటువంటి సాక్షి ఎవరంటే ఆయన తరువాత ఆయన యొక్క శిష్యులు నిజమైనటువంటి సాక్షులుగా ఉన్నారు. ఆ తరువాత 7 సంఘ కాలంలో 7 దూతలు నిజమైనటువంటి సాక్షులుగా ఉన్నారు. ఆ తరువాత 5 రకాల పరిచర్యలు అబద్ధమైన వారు ఉన్నారు, నిజమైన వారు ఉన్నారు. కాబట్టి నిజమైన సాక్షులు ఉన్నారు, అబద్ధ సాక్షులు ఉన్నారు. మరలా మనము మెస్సయ్యని సాక్షిగా మనము చివరి 2వ రాకడలో మనము చూస్తున్నాం. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము యోహాను సువార్త 6వ అధ్యాయము క్షమించండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనం మొదట చూద్దాం. 6వ అధ్యాయం తర్వాత చూద్దాం. 3వ అధ్యాయము ఒకసారి మీరు చూడండమ్మా. పిల్లలు, ఇక్కడ మనము 30వ వచనం నుండి, లేకపోతే మనము 29వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరమును విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడను అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు సర్వశక్తిమంతుడు, సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా సర్వశక్తిమంతుడు తాను పంపిన వారికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన సర్వశక్తిమంతుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని సర్వశక్తిమంతుని ఉగ్రత వారి మీద నిలిచిండు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మెస్సయ్య నిజమైనటువంటి సాక్షి అయినాడు. మెస్సయ్య ఏమైనాడు చెప్పండి? నిజమైనటువంటి. హల్లెలూయా, ఆమేన్ చెప్ప. ముద్దులాల కూర్చున్నారేంటి కొంతమంది? హల్లెలూయా.
మీకు చెప్పాలి కదా, రాగానే వచ్చాక మీకు ఏం చేయాలి? బుద్ధి జ్ఞానం ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన నిజమైన సాక్షి అన్నప్పుడు హల్లెలూయా ఆమె చెప్పదా? ఏం పని చేయదు. మొత్తుగా కూర్చొని తిని ఉంటారు, బాగా పీకల వరకు తిని పొద్దుటే మందంగా కూర్చొని ఉంటారు. ఆయన మహింపరచాలని ఉద్దేశంతో వస్తే కదా, ఆయన గణపరచాలని ఉద్దేశంతో వస్తే కదా. కాబట్టి పిల్లారా, ఆయన ఏమైనాడు చెప్పండి? నిజమైనటువంటి సాక్షి. హల్లెలూయా. అందుకనే కొన్నిసార్లు మిమ్మల్ని చూసి విశ్వాసం కలగట్లేదు, ఎత్తపడతారని. ఎందుకంటే ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది కాబట్టి ప్రతి వర్తమానానికి. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. పిల్లారా, ఈ నిజమైనటువంటి సాక్షి ఎవరు చెప్పండి? మెస్సయ్యే. ఆ నిజమైనటువంటి సాక్షి ఆయన పైనుండి వచ్చినవాడు. మెస్సయ్య ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి? పైనుండి వచ్చినవాడు. మా కింద ఎవరైనా ముసలోళ్ళు ఎక్కలేని వాళ్ళు ఉంటే ఉండాలి కింద, మిగతా వాళ్ళు నుండి పైకి వచ్చేవాడు. కాబట్టి పిల్లారా, ఇక్కడ చూడండి, ఆయన పైనుండి వచ్చేవాడు, అందరికంటే పైగా ఉన్నవాడు. ఎందుకంటే ఎత్తబడే సమయంలో ఉన్నప్పుడు కూడా మీలో కదలిక లేకపోవడం వల్ల బాధ వేస్తుంటుంది అనమాట. అయ్యగారి కాలంలో, బ్రహ్మం గారి కాలంలో ఉంటే పర్లేదు. ఇప్పుడు ఎత్తబడే సమయంలో ఎత్తబడినటువంటి స్థితికి తగినటువంటి స్థితి మీలో కనపట్టలేదు. కొంతమందిలో కదలిక లేదు, ఆయన మాటలకు కదలిక లేదు, ఆయన వాక్యానికి కదలిక లేదు. అలాంటి వాళ్ళే వచ్చి పప్పు శుద్ధులు అలా కూర్చుంటున్నారు. వాళ్ళకి ఇంజక్షన్లు చేయాలి, కదిలేలాగా ఏం చేయాలి చెప్పండి వాళ్ళకి? అది మళ్ళీ ఆ ఇంజక్షను షుగర్ బీపీ వాళ్ళు ఎఫ్తమాన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అలాగే మీకు కూడా ప్రతిసారి ట్యాబ్లెట్ వేస్తూ ఉండాలన్నమాట. ప్రతి మీటింగ్కి ఏం చేయాలి? మీకు ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు చేస్తూ ఉంటే అప్పుడు కదులుతుంటారు. అందువల్ల ఎత్తబడే సమయంలో ఎత్తబడే స్థితి లేకపోతే ప్రమాదంలో పడతారు. మొద్దుల్లో అలా కూర్చొని ఉంటే, బండల్లాగా అలా కూర్చొని ఉంటారు అనుకోండి, విడవబడేటువంటి పరిస్థితి అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉంటేనే ప్రతి వర్తమాన విషయంలో ఆ కథలకు ఉంటేనే వస్తారు, ఆయన నమ్మనిస్తారు. ఆయన గురించి చెప్తున్నప్పుడు మహింపరచకుండా అలా కూర్చుంటున్నారంటే ఏమనాలో చూడండి. నోరు రాదు కొంతమందికి, లోపల స్తుతించుకుంటారు, లోపల మహింపరుచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే పైనుండి వచ్చేవాడు అందరికీ. అందుకని ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆయన ఏమన్నాడంటే, నేను పైనుండి వాడును, మీరు కిందుండి వారు, నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములో నుండి చనిపోతారని చెప్పాడు. నేను పైనుండి వాడును, మీరు కిందుండి వాడు, నేనే ఆయనని మీరు విశ్వసించకపోయినట్లయితే మీరు మీ పాపంలో నుండి చనిపోతారు. కాబట్టి పైనుండి వాడు ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. ఆయనే 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన పైనుండి వాడు, నేను పైనుండి వాడును అని చెప్పాడు. ఎందుకంటే తన ప్రజలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆయన కూడా రక్త మాంసంలో పాలి భాగస్తుడయ్యాడని బైబిల్ చెప్తుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. అంటే భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. అంటే భూమి నుండి వచ్చిన వాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. అంటే ఇతడు ఈ లోక సంబంధమైనటువంటి, లేకపోతే కూట సాక్షి. ఇక్కడ ఇద్దరున్నారు, పైనుండి వచ్చినవాడు, కింద భూమి మీద నుండి వచ్చినవాడు. అలాగే కూట సాక్షులు అనేవాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు. అలాగే భూ సంబంధమైన దూతలు కూడా ఉన్నారు. 7 సంఘాలు, 7 దూతలు, అపోస్తులు, ఇలాగ భూ సంబంధమైన దూతలు కూడా ఉన్నారు.
పరసంబంధమైన దూతలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన కాలములో మనం చూసినట్లయితే ఆయన పైనుండి వచ్చిన వాడు, ఆయన చూడండి పరలోకము నుండి వచ్చిన వాడు అందరికి పైనున్నవాడు, పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆ సాక్ష్యాన్ని ఎవరునో అంగీకరింపడు. అయితే పైనున్న వాటిని గూర్చి, పైనైతే వేటినైతే చూచాడో, వేటినైతే విన్నాడో, ఆ పరసంబంధమైనవి, పైనున్నవి పరలోక సంబంధమైనవి ఏవైతే కన్నాడంటే చూచాడో, వేటినైతే ఆయన విన్నాడో వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు పైనుండి వచ్చిన వాడు. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే భూ సంబంధమైనటువంటి లేకపోతే భూమి నుండి వచ్చేవాడు అంటే, భూమి నుండి వచ్చిన వాడంటే భూ సంబంధి. ఈ భూ సంబంధమైన వాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. కాబట్టి పైనుండి వచ్చేవాడు పైనున్న సంగతుల గురించి మాట్లాడతాడు. భూమి నుండి వచ్చిన వాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. అయితే పైనుండి వచ్చినటువంటి ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యము ఎవడును అంగీకరించాడంట. ఒకవేళ అంగీకరించినట్లయితే అటువంటి వాడు సత్యవంతుడైనటువంటి ముద్రను పొందుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవడైతే ఆయన సాక్ష్యాన్ని అంగీకరించడో వాడు ఉగ్రతని పొందుతాడు. కాబట్టి పిల్లారా, ఆనాడు ఒక మెస్సయ్య ఒక నిజమైన సాక్షి అయి ఉన్నాడు. ఆయన పరలోకములో ఏదైతే చూచాడో, తను ఏదైతే ఆయన కనుగొన్నాడో, ఏదైతే విన్నాడో దానినే, అంటే బైబిల్లో ప్రవక్తలు ఆయన గురించి ఏమి రాశారో, ఏమి చెప్పారో, ఏమి కనుగొన్నాడో, ఏమి విన్నాడో వాటిని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మిగతా వారు అంటే ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఆ ప్రధాన యాజకులు, ఆ శాస్త్రులు వీళ్ళందరూ ఏమైనా సాక్ష్యం ఇచ్చారంటే భూ సంబంధమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చారు. అంటే ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారు చెప్పండి? ఈయన పాపని, ఈయన బయల్జెబూలని, ఈయన దయ్యం పట్టిన వాడని. ఏమండి అంటే లేఖనాలు, పరసంబంధం లేఖనాలు, ఆయన గురించి వ్రాయబడిన లేఖనాలు ఎరుగక, వాటిని చూడలేక, వాటిని గ్రహించలేక ఆయన గురించి ఏమి సాక్ష్యం ఇచ్చారంటే అబద్ధముగా సాక్ష్యం ఇచ్చారు. అబద్ధం చెప్పారు. కోట సాక్షులు ఉంటారు వీళ్ళు. అబద్ధం చెప్పారు, సత్యం చెప్పలా. ఎందుకంటే ఆయన పైనుండి వచ్చిన వాడైతే ఈ పైనుండి వచ్చిన వాడు అని చెప్పలేదు వాళ్ళు. మీకు అర్థమైందా? పాపి అని చెప్పారు. ఆయన పరిశుద్ధుడైతే పాపి అని అబద్ధం చెప్పారు. ఆయన పరిశుద్ధాత్మ పావురు వలె ఆయన మీద రాలింది, పరిశుద్ధాత్మను కలిగిన వాడైతే, కానీ ఆయన ఏం చేశారంటే దయ్యం పట్టిన వాడిని సాక్ష్యం ఇచ్చారు. అబద్ధము సాక్ష్యం ఇచ్చారు ఆయన గురించి. ఆయన గురించి సత్యము చెప్పలేదు, కానీ ఆయన గురించి అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పారు. కానీ ఆయనేమో పైనుండి వచ్చిన వాడు గనక ఆ పరిశుద్ధతను గురించి, ఆ నీతిని గురించి, ఆ న్యాయమును గురించి, ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ సంగతుల గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ప్రవక్తలు ఏమేమి రాశారో ఆయన గురించి, దాని గురించి సాక్ష్యం ఇచ్చాడు. భూ సంబంధమైన సంగతులు మాట్లాడలేదు. భూ సంబంధమైన సంగతుల గురించి ఆయన మాట్లాడలేదు, కానీ పరసంబంధమైన సంగతుల గురించి మాత్రమే ఆయన సాక్ష్యం ఇచ్చాడు, బోధించాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. అందువల్ల నిజమైన సాక్షి అబద్ధ సాక్షి, నిజమైన సాక్షి అబద్ధ సాక్షులు. అలాగే పిల్లారా, అపోస్తలుల కాలంలో కూడా మనం చూసినట్లయితే మెస్సయ్య తర్వాత నిజమైన సాక్షులు ఉన్నారు. వారు ఎవరంటే అపోస్తలులు. 12 మంది శిష్యులు వాళ్ళు నిజమైన సాక్షులై ఉన్నారు. పాత నిబంధనలో కూడా ఉన్నారు, అబద్ధ సాక్షులు ఉన్నారు, నిజమైన సాక్షులు ఉన్నారు. ప్రతి కాలంలో వాళ్ళు ఉంటూ వచ్చారు. కానీ మనం ఈ 2000 సంవత్సరాల క్రితం దగ్గర నుండి
మనం ఈ అబద్ధ సాక్షుల్ని నిజమైన సాక్షుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అందుకనే అబద్ధ సాక్షులు శిక్షణ అందకపోరు, వాళ్ళు శిక్షించబడతారు. ఎందుకంటే సర్వశక్తిమంతుని గురించి తప్పుగా సాక్ష్యం ఇచ్చారు. ఆయనేమో సత్యాన్ని సాక్ష్యం ఇచ్చాడంటే, నేను పై నుండి వచ్చిన వాడును, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, తండ్రి యందు నేను, నా యందు తండ్రియు ఏకమై ఉన్నాము, లేకపోతే ఐక్యమై ఉన్నాము. ఏమండి, ఇలాంటివి నిజం చెప్పాడు ఆయన, సత్యం చెప్పాడు. అంటే ఆయన జీవితంలో ఏమి జరిగాయో ఆ జరిగినటువంటి సత్యాన్ని గురించి బోధించాడు. హల్లెలూయా. కానీ కొడు సాక్షులు ఏం చేశారు చెప్పండి? అబద్ధములు చెప్పారు. ఆయన గురించి అబద్ధాన్ని సాక్ష్యం ఇచ్చారు. ఆయన ఎవరు అర్థం కాక, ఆయన ఎవరు లేఖనాలు ఎరుగుక, లేఖనాల్లో ఆయన గురించి కన్య గర్భమును వస్తాడు ఉంది. ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆయన ఏమి చేస్తాడో అన్ని విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయి, పాత నిబంధనలో ఉన్నాయి. వాళ్ళు వాటిని చదువుతూ ఉన్నారే కానీ ఆయన వచ్చినా కానీ వాళ్ళు నువ్వు మెస్సయ్యవి కాదు, ఇప్పటికీ కూడా వాళ్ళు అంగీకరించరు, నువ్వు మెస్సయ్యవి కాదు అని చెప్పి ఆయన్ని తిరస్కరించారు. ఆయన ఒక అబద్ధికుడని ముద్ర వేసి ఆయన్ని గురించి ఆయన చెప్పిన సాక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి, మెస్సయ్య చెప్పిన సాక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి అబ్రాహాము యొక్క సంతానము సత్యవంతులమనే ముద్రను వాళ్ళు పొందలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము ఈ చివరి కాలంలో నిజమైన సాక్ష్యాల గురించి, అబద్ధ సాక్షుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. అపోస్తలుల కాలంలో నిజమైన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఆయన మరణమును జయించి తిరిగి లెగిచాడు, ఆయన రక్తము నీ కోసము, మీ సర్వ మానవాళి కోసం ఆయన రక్తమును చిందించాడు, ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆయన రక్తము చేత కడగబడతారని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు ఆయన నామములోనే మీకు పాపక్షమాపణ కలుగుతుంది, ఆయన రక్తం వల్లనే మీ పాపాలు క్షమించబడతాయి, మీ గత పాపములన్నీ, గత చెడుతనములన్నీ కూడా క్షమించబడతాయి. కాబట్టి ఇలారా ఆయన వైపు మీరు తిరగండి, ఆయన విశ్వసించండి అని ఆయన్ని గురించి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఎందుకంటే సత్యమే స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి పిల్లారా, ఆయన యొక్క నామములోనే ఆయన ఒక్కడే, ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడుగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు అని చెప్పి సత్యమనే వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఏదైతే బయలుపరచబడిందో, ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో, ఏదైతే వాళ్ళు కనుగొన్నారో ఆ పరసంబంధమైనటువంటి ఆ మెసేజ్ని గురించి, ఆ పరసంబంధమైన సంగతుల గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అబద్ధ సాక్షులు ఏం చేసేటప్పుడు కొంతమంది అబద్ధ సాక్షులు క్రైస్తత్వంలో ప్రవేశించారు. ఆయన వాళ్ళని ఏర్పరచుకోలేదు, 12 మందిని మాత్రమే ఆయన ఏర్పరచుకున్నాడు, మిగతా వాళ్ళు ఆయన ఏర్పరచుకోవాలా. ఆ అటువంటి వాళ్ళని ఏర్పరచుకోకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ యొక్క మెస్సేజ్ని గురించి తప్పుడు సాక్ష్యం ఇచ్చారు, తప్పుడు బోధలు చేశారు. ఎలాగ సాక్ష్యం ఇచ్చారంటే, సర్వశక్తిమంతుడు ఒక్కడు కాదు, 3 అని సాక్ష్యం ఇచ్చారు. అబద్ధం అది. ఏం చేసి సాక్ష్యం ఇచ్చారు చెప్పండి? అబద్ధాన్ని సాక్ష్యం ఇచ్చారు. ఆయన ఒక్కడై ఉండగా 3 అబద్ధం చెప్పారు. అంతేకాదు ఆయన నామములోనే పాపక్షమాపణ కలుగుతాయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి బిరుదుల్లో వాళ్ళు బాప్తిజాలు ఇస్తూ, ఆ బాప్తిజం గురించి బోధిస్తూ తప్పుడు బోధలు చేశారు. కాబట్టి వాళ్ళు తప్పుడు సాక్షులు, అబద్ధ సాక్షులు వాళ్ళు. కానీ నిజమైన సాక్షి ఎవరు చెప్పండి? మెస్సయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన సాక్షి నిజమైన సాక్షులు ఎవరు? అపోస్తులు. తప్పుడు సాక్షులు ఆ రోజుల్లోనే. అందుకనే పౌలు గారు అన్నారు కొరింథీ సంఘముతో, అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరారు, మెస్సయ్యని గురించి అబద్ధాన్ని చెప్తూ ఉన్నారు. సాతాను వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు. వాడు సాతాను ఏం చేస్తున్నాడంటే, వెలుగుదూత వేషం వేసుకొని, అపోస్తుల వేషం వేసుకొని వాడు మోసం చేస్తున్నాడు. క్రైస్తవుల వేషం వేసుకొని వాడు మోసం చేస్తుంటాడు. మీకు అర్థమైందా? వాడు చెడ్డవాడే, కానీ
క్రైస్తవ వేషం వేసుకుని ఏం చేస్తాడు చెప్పండి? వాడు సత్యాన్ని ఒప్పుకోడు, ఆయన నామాన్ని ఒప్పుకోడు, ఆయన ఒక్కడిని ఒప్పుకోడు. ఏమండి? ఆ నామంలో బాప్తిజాన్ని ఒప్పుకోడు, కానీ అబద్ధాన్ని బోధిస్తూ ఉంటాడు. అబద్ధాన్ని నమ్మిన వాడు అతను అబద్ధికుడు. బైబిల్ చెప్తుంది, అట్టివారు అబద్ధకునికి జనుకులు లేకపోతే అబద్ధికునికి పుట్టిన వారని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందువల్లనే అబద్ధ సాక్షులు బయలుదేరారు అక్కడి నుండి. అనేక మంది క్రీస్తు విరోధులు అంటే ఎవరంటే అబద్ధ సాక్షులు, అబద్ధాన్ని చెప్పేవారు. కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళ అబద్ధాలు బోధిస్తూ వస్తున్నారు. అందుకనే సర్వశక్తిమంతుడు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి 7 సంఘకాలంలో 7గురిని పంపించాడు. వాళ్ళు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చారు. దేని గురించి సాక్ష్యం ఇచ్చారు చెప్పండి? సత్యమును గురించి. ఎవరు? పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, లోదర్, వెస్లీ, ఇలాగ 7 దూతలు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆ కాలంలో అబద్ధ సాక్షులు కూడా ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు అబద్ధ సాక్షులు. అబద్ధాన్ని బోధించేవారు అనేక మంది ఉన్నారు, కానీ సత్యాన్ని బోధించేవారు కొద్ది మందే. 7 సంఘాలు 7 దూతలు సత్యాన్ని ప్రకటిస్తే అబద్ధాన్ని బోధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంకా ఆ దూతలు కాకుండా సత్యాన్ని బోధించిన వారు ఇంకా ఉన్నారు. ఆ దూతలు కాకుండా 7 దూతలు కాకుండా సత్యాన్ని బోధించిన వారు ఉన్నారు. కానీ మరలా ఈ లౌదీ సంఘ కాలంకి వచ్చేటప్పటికి ఎక్కడ చూసినా కానీ అబద్ధ సాక్షులే. లౌదీ సంఘ కాలం అంటే ఎక్కడ చూసినా కానీ అబద్ధాన్ని గురించి సాక్ష్యం ఇచ్చా. అంటే అబద్ధము సాక్షులు అంటే సర్వశక్తిమంతుని గురించి అబద్ధం చెప్తున్నారు, మెస్సీని గురించి అబద్ధం చెప్తున్నారు. ఆయన ఒక్కడై ఉండగా ముగ్గురని, క్రిస్మస్ అని, లెంట దినాలని, తీర్థం, అలాగే ఆ యొక్క తీర్థంలో బాప్తిజం ఇస్తూ అసలు నామములో బాప్తిజం వల్లే రక్షణ కలుగుతుంది. ఆ బాప్తిజం దగ్గరే రక్షించబడకుండా వాడు మోసం చేస్తూ వచ్చారనమాట. వాడు తప్పుడు బాప్తిజం ఇస్తే చాలు, రక్షణ అనేది ఏమీ ఉండదు. అందుకని ఆ తప్పుడు బాప్తిజాల్ని తీసుకొచ్చి సాతాడు ప్రపంచం అంతా కూడా ఈ లౌదీయ సంఘ కాలంలో తప్పుడు బాప్తిజాలతో సంఘాలని కూడా నిండిపోయాయి. ప్రతి బోధకుడు అబద్ధ సాక్షిగా ఉన్నారు. లౌదీయ సంఘ కాలంలో సత్యముని గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అపోస్తుల బోధే సత్యము, ఆ సత్యముని గురించి బోధించేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ రోజుల్లో 7వ దూతని ఆయన రంగం మీదకి పంపించాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అతడు సత్యమును గురించి ప్రకటించిన వాడు, పరసంబంధమైన సంగతుల గురించి ఆయన దర్శనముల ద్వారా చూసి, కళల ద్వారా చూసి, సర్వశక్తిమంతుడు బయలుపరచని మర్మములు ఏవైతే బయలుపరచబడ్డాయో, వేటినైతే ఆయన బయలుపరిచాడు, వాటిని ఏటినైతే ఆయన బయలుపరిచినప్పుడు చూచాడో వాటన్నిటి గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. పరసంబంధమైనటువంటి మెస్సీని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతను భూ సంబంధమైన దూతే. 7 సంఘాలు 7 దూతలు కూడా భూ సంబంధమైన దూతలు. చూడండి ఒకసారి మన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 25వ వచనం మీద ఒకసారి చదువు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకుని, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోనకపోయిన ఎడల పరలోకముడి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు, మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా అనున్నది. అంటే మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండా చూసుకుని, కొన్నిసార్లు బుద్ధి చెప్తున్నప్పుడు కోపగించుకుని, కొన్నిసార్లు ఈ వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు బుద్ధి చెప్తున్నప్పుడు ఏం చేస్తారంటే బుద్ధి చెప్పేటువంటి సేవకుల్ని నిరాకరిస్తూ ఉంటారు. అలాగే బ్రహ్నాం గారిని కూడా ఆయన బుద్ధి చెప్తున్నాడంటే ఆయన నామమును గురించి చెప్పడమే బుద్ధి చెప్పడం, సత్యమును గురించి చెప్పడమే బుద్ధి చెప్పడం. కాబట్టి సత్యాన్ని గురించి చెప్పాడంటే అపోస్తులు దేన్ని బోధించారో
మరలా ఈ లౌదీయ సంఘ కాలంలో ఆ నామమును గురించి ఆయన ఒక్కడని, ఆయన నామములోనే రక్షణ అని చెప్పి ఆ సువార్తను బోధించారు. అపోస్తులు బోధించిన సువార్తని 7వ దూత బోధించాడు, సత్యమును బోధించాడు. ఆ సత్యాన్ని మీరు నిరాకరింపకుండా చూసుకునుడి, బుద్ధి చెప్పు వాడిని నిరాకరించకుండా. ఎందుకంటే 7వ దూత ఈ లౌదీయ సంఘకాలంలో బుద్ధి చెప్పడానికి, అలాగే జాన్సన్ గారు వీళ్ళందరూ కూడా ఆ ప్రవక్తలు లేకపోతే వర్తమానికులు వధువు లేకపోతే ఆ జనులకు బుద్ధి చెప్పడానికి పంపబడినటువంటి వారు అయి ఉన్నారు. ఆయన నామనిస్తారు. ఈ సంఘాలన్నీ కూడా వాళ్ళ సాక్ష్యాన్ని నిరాకరించాయి. వాళ్ళ మెసేజ్ గురించే సాక్ష్యం ఇచ్చారు. ఆయన ఒక్కడు తప్ప ముగ్గురు కాదు. ముగ్గురు అనేది అన్యుల యొక్క ఆరాధన. ఓ అబద్ధ బోధకులారా, కోట సాక్షులారా, మీరు ఆయన గురించి చెప్పేది సత్యము కాదు, అది అబద్ధం అని చెప్పారనమాట. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మేము బోధించేది అబద్ధం అంటావా, మేము బోధించేది సత్యం కాదంటావా అని కోపగించుకున్నారు. తాము పశ్చాత్తాపడలేదు, మార్చుకోలేదు, బుద్ధి తెచ్చుకోలేదు. ఒకప్పుడు నువ్వు ఉన్నావు, బుద్ధి లేదు నీకు. బుద్ధి లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పండి? మత్స్య సంఘాల్లో ఉన్నావు. కానీ ఎప్పుడైతే ఈ సత్యముని గురించి విన్నావో నీకు అప్పుడు ఏమొచ్చింది చెప్పండి? బుద్ధి వచ్చింది. అంటే బుద్ధి రావడం అంటే నీ తప్పు నువ్వు తెలుసుకోవడమే బుద్ధి రావడం. నీ తప్పు, నువ్వు ఎక్కడ తప్పులో ఉన్నావో, ఎక్కడ దారి తప్పావో, ఏ సంస్థలో ఉన్నావో తెలుసుకొని, నేను సంస్థలో ఉన్నాను, మురిగుంటలో ఉన్నాను, తప్పుడు బోధల్లో ఉన్నాను అని తెలుసుకొని నీవు సత్యాన్ని గుర్తించడమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బుద్ధి చెప్పువాడిని నిరాకరించకుండా చూసుకుని. కాబట్టి అలాగే పిల్లారా, ఆ యొక్క 7వ దూత ఆ యొక్క చివరి కాలంలో, లౌదీయ సంఘ కాలంలో అలాగే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. కానీ అబద్ధ సాక్షులు ఉన్నారు, చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధ బోధకులు ఆ రోజుల్లో ఉన్నారు, బ్రహ్మం గారి కాలంలో, ఈ రోజుల్లోనూ కూడా ఉన్నారు. అన్ని సంఘాల్లో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. అందుకనే అబద్ధ బోధకులు ఆయన్ని లోపలికి రానివ్వలేదు. లోదన సంఘంలోనికి, బాప్టిస్ట్ సంఘంలోనికి, పెంతెకోస్తు సంఘంలోనికి తలుపు తట్టాడు. ఎవరు చెప్పండి? మెస్సయ్య. ఆ వర్తమానము ద్వారా, ఏలియా వర్తమానము ద్వారా తలుపు తట్టాడు. కానీ వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి? తలుపు తీయలేదు. ఆయన నిరాకరించారు. ఎందుకంటే ధనవృద్ధి చేసుకుని మాకేమీ కొదువు లేదు. అయితే వాళ్ళకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటంటే నామములో బాప్తిస్మ, రక్షణ కొదువుగా ఉంది, పరిశుద్ధాత్మ కొదువుగా ఉంది, అపోస్తుల బోధ సహవాసం కొదువుగా ఉంది. ఏమండి? అవన్నీ వాళ్ళకు కొదువుగా ఉన్నాయి. అయితే వాళ్ళు దాన్ని ఎరుగలేదని బైబిల్ చెప్తుంది. అది గుడ్డిదంట, దిగంబరిది, దిక్కుమాలింది. ఆనాడు ఎలాగైతే పరిశీలు, సద్దుకైలు, యూదులు గుడ్డివారుగా ఉన్నారో, ఆయన వచ్చినా కానీ చూడలేని వారుగా ఉన్నారో, అలాగే 7వ దూత వచ్చినప్పుడు కూడా సంఘాలు చూడలేకపోయాయి. అర్థమైందా? ఈ గుడ్డి బోధకులు చూడలేకపోయారు. అందువల్ల వీళ్ళందరూ కూడా మెస్సేజ్ గురించి అబద్ధముగా సాక్ష్యమిస్తున్నారు. అందుకనే మనము ఈ సంఘాలన్నింటిలో నుండి ప్రత్యేకించబడడానికి అదే కారణం. హల్లెలూయా. వాళ్ళు తెలియక ఉంటారు చెప్పండి? సర్వశక్తిమంతుడు ఒక్కడే కదా. ఏమండి? తెలియక ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఒక్కడే అంటారు. మళ్ళీ ఏమంటారు చెప్పండి? ఒక్కడే. ముగ్గురు కలిసి ఒక్కడే అంటారు. మళ్ళీ ఒక్కడే అంటారు. మరి ముగ్గురు కలిసి ఒక్కడే అంట. త్రియేక దేవుడు అంట, త్రిత్వం అంట. తండ్రిగా ఏమండి ఉండి ఆయన తన కొడుకును పంపించాడని, తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడని ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ అబద్ధపు సాక్ష్యాలు మనము నమ్మం, విశ్వసించము. ఎందుకంటే నీకు ఒక బుద్ధి వచ్చింది, ఇప్పుడు నీకు ఒక జ్ఞానం వచ్చింది. సత్యం అంటే ఏమిటో, అబద్ధం అంటే ఏమిటో నీకు ఒక జ్ఞానం వచ్చింది. కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి నీవు ఈ యొక్క అబద్ధ సాక్షులను నమ్మవు, వాళ్ళను నువ్వు చేర్చుకొనవు, వాళ్ళకు శుభమని చెప్పవు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి కూట సాక్షులు ఎవరంటే వాళ్ళు శిక్షించబడేటువంటి వారు. కానీ ఈ యొక్క సత్య సాక్షులు లేకపోతే నిజమైన సాక్షులు ఉన్నారు. వాళ్ళని ఎవరైతే నమ్మారో, ఆ వర్తమానికులు ఎవరైతే విశ్వసించారో వారు సత్యవంతులనే ముద్ర పొందుతున్నారు. ఆయన నమ్మనిస్తారు. ప్రతి కాలములో కూడా అపోస్తుల బోధ నమ్మిన వారు, అపోస్తుల కాలంలో అపోస్తుల బోధ నమ్మిన వారు సత్యవంతులని సాక్ష్యం పొందారు. అలాగే కూట సాక్షుల యొక్క బోధ నమ్మిన వారు వాళ్ళు ఏ ముద్ర పొందారంటే 666 అనే ముద్ర పొందారు. ఎందుకంటే వీళ్ళు సత్యమును తిరస్కరించిన వారు, సత్యమును నిరాకరించిన వారు. అందుకనే మీరు నిరాకరింపకుండా చూసుకొనుడి అన్నాడు ఆయన. చూడండి, మనము యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో ఒక మాట ఉన్నది, మనం చదువుకున్నాం. చూడండి, ఆయన నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే అన్నప్పుడు నీ శరీరం ఎవరు తింటారు, నీ రక్తం ఎవరు త్రాగుతారు అని చెప్పి, మేమేమైనా నరమాంస భక్షులవా, అంటే మనుషుల యొక్క మాంసాలు మేము భుజించేవాళ్ళం అనుకుంటున్నావా అని చెప్పి ఆయన ఏం చేశారంటే అనేకులు, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన్ను వెంబడించలేదు. కాబట్టి అప్పుడు మెస్సయ్య మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు మెస్సయ్య ఎవరి యొద్దకు వెళ్ళుదము, నిత్య జీవం మాటలు గలవాడవు, నీవే సర్వశక్తిమంతుని పరిశుద్ధుడు అని మేము విసర్జించి ఎరుగు ఉన్నామని ఆయనతో చెప్పిన. ఆయన నామనిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి, మీరు ఆలోచించేయండి. ఇక్కడ ఆయన నిరాకరించిన వాళ్ళు అబద్ధ సాక్షులు, బోధన నమ్మి, అబద్ధ సాక్షుల యొక్క బోధలు నమ్మినటువంటి వారు అబద్ధ సాక్షులు ఇక్కడ 666 అనే ముద్ర పొందుతున్నారు. ఇక్కడ నిజమైన సాక్ష్యాన్ని అంగీకరించిన వారు యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ ఉంటుంది. అక్కడ వాళ్ళు 333 పరిశుద్ధాత్మని గుర్తును పొందుతున్నారు, ఒక ముద్రను పొందుతున్నారు. అలా బ్రహ్మాం గారు వర్తమానం నమ్మిన వారు పరిశుద్ధాత్మని గుర్తును పొందారు. అలాగే కూట సాక్షుల యొక్క బోధనలు నమ్మి సత్యాన్ని నిరాకరించిన వారు, మెస్సీని నిరాకరించారు, ఒక్కడనే ఆయన నిరాకరించారు. ఏమంటే ఆయన నామంలో బాప్తిజాన్ని నిరాకరించినటువంటి వారు 666 అనే ముద్ర పొందుతున్నారు. హల్లెలూయా. సత్యమును తిరస్కరించినటువంటి వారు అబద్ధ సాక్షులు, వారు 666 అనే ముద్రని పొందుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, 666 ముద్ర ఎవరు పొందుతున్నారంటే సత్యమును తిరస్కరించిన వారు, నిజమైన సాక్షుల్ని నిరాకరించినటువంటి వారు, తిరస్కరించినటువంటి వారు 666 ముద్రని పొందుతున్నారు. అందుకనే ఆయన యొక్క సత్యాన్ని తిరస్కరించినట్లయితే ఏ ఒక్కరైనా ఇక నరకానికి వెళ్ళిపోయినట్టే. అలాంటి వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళినా సరే ఆయన నామాన్ని తిరస్కరించి, ఆయన ఒక్కడిని తిరస్కరించి, అనగా అపోస్తుల బోధన తిరస్కరించి, అలాగే వేకుచొక్క 2వ రాకడను తిరస్కరించిన వారు ఇంక వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళినా, గారు సంఘాల్లోకి వెళ్ళినా నరకంలోకి వెళ్ళిపోయినట్టే. అందుకే ఏ అనుమానమో 666 ముద్ర పొందుకున్నట్టే. కాబట్టి ఇప్పుడు పిల్లారా, 2వ రాకడను గురించి వేకు నక్షత్రముగా ఆయనే వచ్చి సత్యమును గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన 1996లో రంగం మీదకి వచ్చి, అందువల్ల ఈనాడు ఈ వేకోచుకు గురించి బోధిస్తున్నామంటే ఇది నిజమైన సాక్ష్యము. ఇక్కడ నుండి బయలు వెళ్ళేటువంటి వర్తమానము నిజమైనటువంటి సత్యమైనటువంటి సాక్ష్యము. ఎందుకంటే ఇది కన్నులారా చూచి చెవులారా విని
బోధిస్తున్నటువంటి వర్తమానం ఇది. ఏదో బ్రహ్నాం గారు వర్తమానాలు చదివి చాలామంది బోధకులు అయిపోయారు. లేకపోతే పిల్లారా ఏదో విధంగా బోధకులు కావాలనుకుని ఆశ కలిగి బోధించాలని ఆశ ఉంటుంది. ఆ విధంగా బోధకులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటుంటారు. మాట్లాడాలని ఆశ ఉంటుంది అన్నమాట కొంతమంది. ఆ విధంగా బోధకులు అయిపోతూ ఉంటారు. కానీ ఇది అలా కాదు. ఆయన తూర్పున నక్షత్రము కనపడి పడమకు ప్రయాణించు, ఇదిగో త్వరగా వచ్చున్నానని ఓ ప్రపంచము దురాత్మకు విడవబడము, ఓ అగ్ని జ్వాలలతో అప్పటి వంటి పాదములతో ఓ తెల్లని మేఘం అగ్ని మేఘంగా మారడము, అలాగే మేఘములో అగ్ని మేఘములు ఆయన భూమి మీదకు రావడము, ఓ దూత వచ్చి కలుసుకోవడము, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఏది చూశానో, ఏది కనుగొన్నానో, ఏది విన్నానో దాని గురించి సాక్ష్యమిచ్చుట అనేటువంటిది ఇది సత్య సాక్ష్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సత్యం అనేటువంటిది వచ్చిన తర్వాత అబద్ధ బోధలేంటో అర్థమైపోయాయి. అప్పటి వరకు అబద్ధ బోధలే నిజమైనటువంటి బోధ అని నమ్మావు. కానీ సత్యమైనది చూసినప్పుడు అది అబద్ధమైనదని, ఇది సత్యమైనదని నువ్వు గ్రహించగలిగావు. ఒక వ్యక్తి అనుకున్నాడంట, ఇనప ముక్కను చూసి ఫస్ట్ అనుకున్నాడంట దీనికి మించింది లేదు, ఇదే గొప్పది అనుకున్నాడంట. దాని తర్వాత వెండి చూసి ఆ యొక్క ఇత్తడి చూశాడంట. ఇత్తడి చూసిన తర్వాత అనుకున్నాడంట ఓ ఇనుప ముక్క కాదు, ఈ యొక్క ఇత్తడే గొప్పది అనుకున్నాడంట. దాని తర్వాత అంట పిల్లారా వెండి చూశాడంట. అతను అనుకున్నాడంటే ఇత్తడి కంటే కూడా వెండి గొప్పదిరా అనుకున్నాడు. తర్వాత అంట మరలా అతడు బంగారాన్ని చూశాడంట. ఏమండి, ఆ వెండి కంటే బంగారం గొప్పదిరా. అలాగే నీవు కూడా ఇనుప ముక్కను చూసావు, అదే సత్యం అనుకున్నావు. ఇనుప ముక్క లాంటి సంఘాలు, ఇనుప ముక్క లాంటి బోధలు, ఇది కరెక్ట్ కాదనుకున్నావు. మరలా పిల్లారా ఓ ఆ యొక్క ఇత్తడి లాంటి సంఘాలు చూసావు, అది కరెక్ట్, ఇదే విలువైంది, ఇదే ఖచ్చితం అనుకున్నావు. కానీ దాన్ని ఎందుకంటే వెండిని చూసిన తర్వాత అది కరెక్ట్ కాదనుకున్నావు. అలాగే మరలా బంగారం వంటి అపోస్తుల బోధని నువ్వు విన్నప్పుడు, పరసంబంధమైనటువంటి ఈ రాకడను గురించి, వేకు చుక్క రాకడ గురించి నువ్వు విన్నప్పుడు ఇప్పుడు నువ్వు దీనికి మించింది మరొకటి లేదు. అందుకనే పిల్లారా నేను ఎవరెవరో చెప్పింది నేను బోధించను. వాళ్ళు యూట్యూబ్లో చెప్పింది, వీళ్ళు యూట్యూబ్లో చెప్పింది, వాళ్ళ రాకడ గురించి నేను బోధించను. వాళ్ళు ఈయన కరెక్ట్ అనుకొని వీళ్ళ కరెక్ట్ అనుకొని నేను బోధించను. కారణం ఏమిటంటే నాకు ఆయన ఏమి చూయించాడో, దేని చూశానో, ఏమి బయలుపరిచాడో, ఏ నక్షత్రాల గురించి, ఆయన రాకడ గురించి, ఆ తీర్పు గురించి, ఆరో ముద్ర గురించి ఆయన ఏమి చూయించాడో దాన్ని మాత్రమే బోధించడం జరుగుతుంది. కనుక దాన్ని ఏది చూయించాడో దాన్ని బైబిల్లో చూయించడం జరుగుతూ ఉంది. లేఖనాల ద్వారా చూయించి మాట్లాడడం జరుగుతున్నది. కనుక ఇది సత్యము, ఈ రెండవ రాకడ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అబద్ధపు రెండవ రాకడ గురించి అబద్ధ సాక్షులు ఉన్నారు. బ్రహ్నాం గారి సంఘాల్లో మోసం చేసేవాళ్ళు, బ్రహ్నాం గారు వర్తమానంలోనే ఉండి, ఆనాడు అపోస్తుల బోధలోనే ఉండి, క్రైస్తవులుగా ఉండి అనేక మంది క్రైస్తవులు మోసం చేశారు వాళ్ళు. అలాగే బ్రహ్నాం గారి సంఘాల్లోనే ఉండి ఏమండి అబద్ధ సాక్షులు నిజమైన వధువును కూడా మోసం చేసేటువంటి వారు, ఏర్పరచబడిన వారు కూడా మోసం చేసేటువంటి వారు అనమాట వాళ్ళు. కాబట్టి పిల్లారా ఈ అబద్ధ సాక్షులు ఎవరో? రెండవ రాకడ బైబిల్లో వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడని బైబిల్ చెప్తుంది. వాని క్రియలు చెప్పి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రెండవసారి ఆయన వచ్చాడు. అది సత్యము, లేఖనాలే సత్యం, వాక్యమే సత్యం. కాబట్టి అయితే 1963లో రెండవ రాకడ జరిగింది అనేది అబద్ధం. ఆయన దర్శనమిచ్చాడు, 7 దూతలు వచ్చారు. 7 దూతలు వచ్చి ఆ మెస్సు యొక్క దర్శనాన్ని ప్రదర్శించారు. వాళ్ళు అతీతమైన మేఘముగా, ఒక మహత్యముగా రూపుదాల్చింది ఒక
ఆయనే మనిషి కుమారుడిగా ఆకాశమందు సూచన ఇచ్చాడనమాట. అది ఎందుకంటే ఆ ముద్రలు తెరచుట కొరకై, ఆ ముద్రలు 7వ దూత కాలంలో ముద్రలు తెరబడుట కొరకై ఆ సూచన ఇవ్వబడింది. హల్లెలూయా. దీన్ని అందుకని 1963లో రెండవ రాకడ జరిగిందని ఈ అబద్ధ బోధకులు బోధిస్తున్నారు. కానీ బ్రహ్నాం గారు దాన్ని చెప్పలా. 1963లో రెండవ రాకడ జరిగింది, ఆయన ఏమీ చెప్పలా. అందుకని 1963 తర్వాత ప్రసంగాల్లో కూడా రెండవ రాకడ కొరకు కనిపెట్టుదము అని బ్రహ్నాం గారు చెప్పారంటే 1963లో జరగలేదనే కదా. 64లో బోధించిన వర్తమానాల్లో, 65వ సంవత్సరంలో బోధించిన వర్తమానంలో రెండవ రాకడ కనిపెట్టుదము అని చెప్పాడు. అంటే 1963లో జరగలేదనే కదా అర్థం. 7వ ముద్ర గురించి బోధించినప్పుడు కూడా రెండవ రాకడ గురించి, అంటే 7వ ముద్ర గురించి తెరబడలేదు, ఆయన విడిచిపెట్టాడని చెప్పాడు ఆయన. కాబట్టి రెండవ రాకడ 1963లో జరిగిందని అబద్ధ బోధలు చేస్తున్నారు. అలాగే అంజూరపు చెట్టు చిగురించినప్పుడు బ్రహ్నాం గారు భూమి మీదే ఉన్నారు కాబట్టి బ్రహ్నాం గారే క్రీస్తు బ్రహ్నాం మేడ్స్ ఒక గుంపు ఉంది బ్రహ్నాం గారి సంఘాల్లో. అది కూడా అబద్ధ సాక్షులే. 1963లో రెండవ రాకడ జరిగిందని చెప్పేవాళ్ళు అబద్ధ సాక్షులు. అలాగే బ్రహ్నాం క్రీస్తు అని చెప్పేవాళ్ళు అబద్ధ సాక్షులు. ఎందుకు వీళ్ళు అబద్ధ సాక్షులు అంటే, అక్కడ అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఆయన ద్వారం దగ్గరనే ఉన్నాడన్న తప్ప, సమీపముగా ఉన్నాడని ఉంది తప్ప ఆయన వచ్చాడని లేదు. ఆయన సమీపంలో ఉన్నాడని, వసంతకాలం సమీపంగా ఉందని తెలుసుకోండి. అంటే సమీపంగా ఉండనే దానికి వచ్చేవా అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ బ్రహ్నాం గారి కాలంలో వచ్చేసాడని అబద్ధం పుట్టించారు. 1963లో రెండవ రాకడ జరిగింది, అబద్ధం పుట్టించారు. కొంతమంది ఏమో 1963లో రెండవ రాకడ జరిగింది, ఆయన వధువులో కొమ్మరించుకున్నాడు, ఇప్పుడు వధువు ద్వారా రెండవ రాకడ జరుగుతుందని పనికి మాల గుంపు ఇంకో గుంపు బయలుదేరి. వీళ్ళందరూ కూడా అబద్ధ సాక్షులు. వీళ్ళు 1963లో రెండవ రాకడ జరగలేదని బ్రహ్నాం గారు చెప్తారు. అందుకనే రేపు బ్రహ్నాం గారే వీళ్ళ మీద నేరస్థాపన చేస్తాడు. వీళ్ళు అందుకనే మెస్సీ అన్నాడు, మీరు ఆశ్రయించినటువంటి మోషే, మీరు నమ్మినటువంటి మోషే నా గురించి సాక్ష్యం ఇచ్చాడు, కానీ మీరు నన్ను నమ్మలేదు, కానీ ఆ మోషే మీ మీద నేరస్థాపన చేస్తాడని చెప్పాడు. బ్రహ్నాం గారు కూడా బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు వేకుచుక్క గురించి చెప్పారు. వేకుచుక్క రాకడ, మోషే వేకుచుక్కను గురించి, యెహోషువ వేకుచుక్కను చూశాడు యొర్దాను దాటి. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా వేకుచుక్కను గురించి ఎరిగి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ బ్రహ్నాం గారి సంఘాల్లో చాలా మంది మోషేని నమ్ముతారు, యెహోషువ నమ్ముతారు, యోహాను నమ్ముతారు, పేతురు నమ్ముతారు, పౌలుని నమ్ముతారు, బ్రహ్నాం గారిని నమ్ముతారు. కానీ రేపు బ్రహ్నాం గారు, మోషే, యెహోషువ, అలాగే ఈ యొక్క దానియేలు, అలాగే పిలారా రాహాబుని స్త్రీ, అలాగే బ్రహ్నాం గారు వీళ్ళ మీద నేరస్థాపన చేస్తారు. వీళ్ళ మీద ఏం చేస్తారు చెప్పండి? నేరస్థాపన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ రాకడ గురించి చెప్పారు. వాళ్ళు వేకుచ గురించి, వేకుజాముల ఎత్తబాటు గురించి, మెస్సీ కూడా తెల్లవారుజామునే పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. కాబట్టి రేపు మెస్సీ వీళ్ళ మీద నేరస్థాపన చేస్తాడు. హల్లెలూయా. ఈ రాకడని వాళ్ళు నమ్మడం లేదు, ఈ సత్యాన్ని వాళ్ళు నమ్మడం లేదు. అనేక మంది అబద్ధ సాక్షులే నమ్ముతున్నారు. అందుకని ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతాడో, 330 అంటే వేకుచుక్క రాకడని సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారు 333 అనగా పరిశుద్ధాత్మ అనేటువంటి గుర్తుని, అనగా సత్యవంతుడు, వధువు సత్యవంతురాలు అనే ముద్ర పొందుతుంది. ఆయన నమ్ముతాడు. హల్లెలూయా. ఈ రాకడని తిరస్కరించినటువంటి అబద్ధ సాక్షులు, అంగీకరించినటువంటి అబద్ధ బోధకులు, బ్రహ్నాం గారి సంఘాల్లోని అబద్ధ బోధకులు, రెండవ రాకడ గురించి అబద్ధం చెప్తూ, వధువు రాకడని అబద్ధం చెప్తున్నటువంటి గుంపులు ఈ యొక్క రాకడిని, వేకుచుక్క రాకడిని తిరస్కరిస్తున్నాయి. కాబట్టి ఇవి 666 అనే ముద్రని, అంటే మృగం యొక్క ముద్రను పొందుతున్నాయి.
ఏ ముద్ర పొందుతున్నాయి చెప్పండి? మృగం యొక్క ముద్ర పొందుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. నిజమైన వధువు ఉన్నది, అబద్ధమైన వధువు ఉన్నది. నిజమైన వధువు పైనుండి వచ్చినటువంటి వేకు చుక్క, పైనుండి వచ్చిన వాడు పైనున్న రాజ్యం యొక్క సంగతుల గురించి బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సాక్ష్యము సత్యము అయితే దీన్ని నమ్మరు గాని నమ్మిన వాడు సత్యవంతుడైన సాక్ష్యాన్ని పొందుతున్నాడు. వీళ్ళు భూ సంబంధమైన వారు, వీళ్ళు భూ సంబంధంగా మాట్లాడుతున్నారు. లేఖనాలకు సరిపోకుండా మాట్లాడడమే, లేఖనాలకు విరోధంగా మాట్లాడడమే, భూ సంబంధంగా మాట్లాడడము. ఇటు వారు సత్య సంబంధులు కాదు, అబద్ధికులనే ముద్ర పొందుతున్న వారు వీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఈ చివరి సమయంలో ఆలోచించి నిజమైన సాక్షి రెండవ రాకడ గురించి సాక్ష్యం ఇస్తున్నవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఓ మెస్సయ్య ఆయన వధువు మధ్యాకాశంలో కలుసుకుంటుంది. ఎవరు చెప్పండి? ఆ ప్రాణప్రియుడు అనేటువంటి ఆ పెండ్లి కుమారుడు అనేటువంటి ఆ మెస్సయ్యను ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన నామమున స్తోత్రం. పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి ఎవరు తీసుకెళ్తానికి వచ్చాడు చెప్పండి? పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె అంటే సత్యవంతురాలు, ముద్ర పొందింది, నామములో బాప్తిజం పొందింది, పరిశుద్ధాత్మను పొందింది. ఏమండి? ఈ యొక్క రెండవ రాకడలో తన దేహం విమోచించబడి పైకి కొనిపోబడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా మారు మనసు పొందనోళ్ళు, సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు, ఆ ప్రత్యక్షత లేని వాళ్ళు. ఏమండి? ప్రత్యక్షత లేనటువంటి వాళ్ళు నామాన్ని తిరస్కరించారు, వేకుచుక్క రాకడ తిరస్కరించారు. ఇలాంటి అబద్ధికులందరూ కూడా, రక్షణ పొందని వారందరూ కూడా, నామాన్ని తిరస్కరించిన వారందరూ కూడా, ఈ కడవర రక్షణ పొందని వారందరూ కూడా శిక్షించబడతారు. అందుకనే శిక్షించబడే వారితో మనకి ఏవి పాలు పొందులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందలేదు. అందుకనే మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొందనొల్లదు అని చెప్పాడు ఆయన. మారు మనసు పొందడానికి ఆయన 2000 సంవత్సరాల సమయం ఇచ్చాడు. మారు మనసు పొందలా, మారు మనసు పొందింది కాదు. మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఉందా? అవి ఎవరు? యెజబెలు. ఈ సంఘాలు ఎవరు? యెజబెలు సంఘాలు. అందుకని ఈ సంఘాలకు వెళ్ళేవాడు అందరూ ఎలాంటి వాళ్ళు చెప్పండి? వ్యభిచారులు, త్రాగుబోతులు, విగ్రహారాధికులు, నరహంతకులు, ఏమండి, దొంగలు. ఇలాంటి వాళ్ళు మాటలు మనం వింటావా? ఇలాంటి వాళ్ళు బోధలు మనం వింటావా? ఇలాంటి వాళ్ళు చెప్పింది మనం చేస్తావా? చెయ్యము. ఆయన యొక్క వాక్యమును బట్టి మనం నడుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, మనము నుండి సమయం ఏంటి చెప్పండి? ఎత్తబడేటువంటి సమయం. కానీ లోకంలో మత్స్య సంఘాలు ఏం చెప్పండి? రక్తము చేత అది మత్తిల్లిందంట. అనేక మంది రక్తాన్ని త్రాగింది. అది ప్రకటన 17వ అధ్యాయంలో ఉంది దాని గురించి. అందుకనే ఈమె యొక్క భర్త పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. హల్లెలూయా. అలాగే యెజబెలు అనబడినటువంటి ఆ దుష్టురాలు యొక్క భర్త మారు మనసు లేనివాడు, సాతాను, రక్షణ తెలియనివాడు, ప్రత్యక్షత లేనివాడు, ఒక్కడిని అంగీకరించిన వాడు, పైనుండి త్రోసివేయబడిన వాడు, వాడు అబద్ధికుడు. అందుకనే వాడికి అనేక మంది భార్యలు ఉన్నారు. అర్థమైందా? సాతానికి ఎంతమంది భార్యలు చెప్పండి? మహావేశ, దాని పిల్లలందరూ కూడా వాడికి సంబంధించిన వాళ్ళే. రోమన్ క్యాథలిక్ సంఘము వాడి భార్యే, లూథరన్ సంఘము వాడి భార్యే,
బాప్టిస్ట్ సంఘము వాడి భార్యే, వాడు ఒక వ్యభిచారి. వాడు ఏమైనాడు చెప్పండి? వ్యభిచారి. వధువు వ్యభిచారికి భార్య కాదు, దొంగకు భార్య కాదు, త్రాగుబోతుకు భార్య కాదు, విగ్రహారాధుడికి భార్య కాదు, ఏమండి నరహంతుడికి భార్య కాదు. ఆమె ఏ పాపము లేనప్పుడు మెస్సయ్యకి వధువు అయినది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము నిర్దోషి నిష్కల్మషుడును పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులు నేను రకరకాలుగా ప్రేరేపిస్తారు. పాపులతో సహవాసం చేస్తే ఏం చేయాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి, కానీ ఖర్చుకుపోయి ఉండకూడదు. వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే నిన్ను లోకం వైపు ప్రేరేపిస్తారు, పాపం వైపు ప్రేరేపిస్తారు. ఎందుకంటే వాళ్ళలో దయ్యం ఉండదు కాబట్టి, సాతాను ఉంటాడు కాబట్టి. అందుకనే మీ ఇంట్లో కూడా మారు మనసు లేని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. సత్యమును నమ్మని వారితో జాగ్రత్తగా ఉండాలి. అతను భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్నిలై ఉండొచ్చు, మత్స్యాసంగంలో అయ్యి వాళ్ళ ద్వారా సాతాను మిమ్మల్ని పడగొడతాడు. ఎక్కడోడు రాడు సాతాను, మీ ఇంట్లో నుండే వస్తాడు. ఎక్కడ ఏదోలో నుండి వచ్చాడు సాతాను. 12 మంది శిష్యుల్లోనే వచ్చాడు ఇస్కరియోతు యోధ, పడగొట్టడానికి, నాశనం చేయడానికి. ఆ విధంగా వస్తాడు. అందుకనే నేను చాలా వర్తమానాలు అందుకే చెప్తుంటాను, ఎత్తబడే సమయంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ విషయంలో మీరు ప్రేమ కలిగే జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అంటే వాళ్ళ యొక్క మాటల్లో, వాళ్ళ క్రియల్లో, లోక క్రియలు, లోక మాటలు, వాళ్ళ క్రియలు, అలాంటి వాటిలో మీరు ప్రత్యేకంగా ఉండాలి. ప్రార్థనలో వాళ్ళ పాపాల్లో పాలు పొందకుండా, వాళ్ళ పాప మాటలో పాలు పొందకుండా, వాళ్ళ లోకాశల్లో పాలు పొందకుండా, నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ తల్లే కావచ్చు, నీ తండ్రి ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు మృతులే ఆయన దృష్టిలో. పరిశుద్ధాత్మ లేదు వాళ్ళ దృష్టి, నామంలో బాప్తిజం పొందలేదు, కానీ వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, ద్వేషించకూడదు. ప్రేమ కలిగి ఉండమంటే ద్వేషించకూడదు, మేలే చేయాలి, న్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు. పాపులు కదా, వాళ్ళకేం తెలుసులేని మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, కానీ ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళ క్రియల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ కార్యాల్లో, వాళ్ళ తలంపుల్లో ఏకీవించకుండా, వాళ్ళ పురుగుల పుట్టడం కానీ ఏమండి చేయకుండా ప్రత్యేకంగా ఉండాలి. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అందుకనే సాతాను యొక్క భార్య ఆమె యొక్క వేశ్య. సాతాను యొక్క భార్యలు వేశ్య, వేశ్య యొక్క పిల్లలు, రోమన్ క్యాథలిక్ సంఘము దాని యొక్క పిల్లలు, సాతాను యొక్క భార్యలు. అందుకని సాతానుడికి అనేక మంది ఉంటారు. ఏ వీధిలో చూసినా వాడి భార్య, ఏ వీధిలో చూసినా విజయకుమార్ చర్చిలే అనుకుందాం, ఏ వీధిలో చూసినా లోదర చర్చిలే, ఏ పట్టణానికి వెళ్ళినా రోమన్ క్యాథలిక్ చర్చి, అంటే ఎక్కడికి వెళ్ళినా వాడి భార్యలే. వేశ్య వాడికి సంబంధించింది, కానీ వధువు వాడికి సంబంధించింది కాదు. వాడికి సంబంధించింది అయితే అది నశించిపోద్దు, వాడితో పాటు చచ్చిపోద్దు, మొత్తం అయిపోద్ది. వాడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిపోద్ది. మీకు అర్థమైందా? కానీ నిజమైన వధువు ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమ కలిగే ఉంటుంది, కానీ ప్రత్యేకం. దుష్టుల్ని శత్రువుని ప్రేమ కలిగి ఉంటుంది. ఆ ప్రేమ అయిన ఏంటి చెప్పండి? ఆయన దగ్గర ఆయన దగ్గర నడిపించాలనే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మా బంధువులు ఉన్నారు, నేను ఇక్కడ నుండి వచ్చాను, అక్కడ ఒంగోలు నుండి ఇక్కడికి వచ్చాను. మా బంధువులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు లోక సంబంధమైన కార్యాలు, ఫంక్షన్లు, ఏదైనా పార్టీలో ఏదో అయ్యి చేసుకొని పిలిచారు, నేను వెళ్ళలేదు కూడా, వచ్చింది అక్కడ నుండి, ఎప్పుడు వెళ్ళలా. కానీ వాళ్ళతో ప్రేమగానే ఉంటా. కారణం ఎందుకంటే అది ఏ ప్రేమ అంటే ఏదో శారీరకంగా మా బంధువులు కదా ఆ ప్రేమ కాదు. ఏ ప్రేమ అంటే వాళ్ళు ఏదో ఒక సమయంలో ప్రార్థన చేయమని అడుగుతారేమో, లేకపోతే ఏదో సమయంలో ఆయన గురించి చెప్పడానికి అవకాశం వస్తేమో, ఆ రక్షణ గురించి చెప్పడానికి అవకాశం వస్తేమో, ఆ విధముగా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆ విధమైన ప్రేమ కలిగి ఉంటానే తప్ప వాళ్ళ మీద ప్రేమ కలిగి వాళ్ళ యొక్క కార్యాల్లో, వాళ్ళ పాపాల్లో, వాళ్ళ పెళ్లిళ్ళలో, దినాల్లో, సంబరాల్లో అన్నిట్లో పాలు పొందేది నిజమైన ప్రేమ కాదు, సాతాను ప్రేమ అది.
అందుకని చాలామంది అన్ని సంబంధించిన భర్తల్ని భార్యని ప్రేమించి వాళ్ళ పాపాల్లో, వాళ్ళ కార్యాల్లో, వాళ్ళ వ్యభిచారాల్లో అన్నింటిలో కూడా పాలు పొందుతుంటారు. ఈనాడు చాలామంది ఎయిడ్స్ రావడానికి అదే కారణం. ఎయిడ్స్లు ఎందుకు వస్తాయని చెప్పండి? ఆడు ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు, మళ్ళీ తన భార్య దగ్గర కూడా కలుస్తాడు. అందుకు ఏం వస్తుంది చెప్పండి? ఎయిడ్స్ వచ్చారు. చాలామంది ఇలారా మొన్న ఆ ఎయిడ్స్ వ్యాధికి మందు వచ్చిందంట, సంబరపడిపోతున్నారు. ఎందుకని? ఇంకా వ్యభిచారాలు చేయొచ్చని, ఇంకా పాపాలు ఎక్కువ చేయొచ్చని. అది రాకుండా ఉంటే ఏమండి భయపడి, ఎయిడ్స్ వస్తుందని భయపడి పాపానికి దూరంగా ఉండేవారు. ఆ భార్యలు కూడా భర్తకు దగ్గర రానిచ్చేవారు కదా. నువ్వు ఎక్కడికడో ఎవరి దగ్గర దేని దగ్గర తిరిగి వచ్చావు, మరలా నా దగ్గర నాతో కనుక నువ్వు కూడితే మరి నాకు ఎయిడ్స్ అందుకొని ఉండదు. ఎవరి దగ్గర ఏ ఎయిడ్స్ ఉండదు, అది తీసుకొని వచ్చి నాకు అంటిస్తాను. అవి జాగ్రత్త పడతాయి. కానీ ఇప్పుడు ఆ ఎయిడ్స్ ముందు వచ్చిందట్లే పర్లేదులే, ఇప్పుడు ఏమైపోవచ్చు అప్పుడు పాపము పెరిగిపోతుంది. మనకు ఆవిడ చాలా గోలెడుతుంది. ఆయన లారీ డ్రైవర్ అంట, ఎక్కడెక్కడో తిరుగుతుంటారంట. లారీ డ్రైవర్లు కదా, వారం 10 రోజులు ఇంటికి రారు. వాళ్ళు వారం 10 రోజులు, నెల రోజులు ఇంటికి రారు. ఎక్కడ పడితే అక్కడ దారుల్లో వేశ్యలు తగులుతూ ఉంటారు. ఆ వేశ్యలతో పాపాలు పంచుకుంటారు. వాళ్ళు పాలుబాగుస్తులు అయిపోతుంటారు. వాళ్ళు సర్వశక్తి మంది భయం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ నేరుగా ఇంటికి వచ్చేసి వాళ్ళ భార్యతో మరలా కలిసేటప్పటికి ఆవిడేదో చెప్తుంది, ఆయన వల్ల నాకు ఎయిడ్స్ వచ్చిందని. బాబు మా ఆయనకుంది, నాకుంది ఎయిడ్స్ అని. ఎయిడ్స్ వచ్చేసింది. భర్త మీద ప్రేమతో ఏం చేసింది చెప్పండి? భర్త మీద ఇష్టం కలిగి పాపాన్ని అతడు పాపి కలవడం వల్ల ఎయిడ్స్ వచ్చేసింది. అర్థమైందే మీకు? అందువల్లే మనము కూడా ఆత్మ సంబంధంగా మనము ఈ యొక్క పాపము సంబంధమైన సంఘాలతో కలిస్తే, ఏకీభిస్తే, ఆ వేశ్యలతో కలిస్తే, ఆ వేశ్యల యొక్క ఆత్మీయ జబ్బులు, ఎయిడ్స్ అనే జబ్బు, పవిత్రాలు వధువు కూడా వచ్చేస్తాయి. ఆ విధంగానే మొట్టమొదటి సంఘం చచ్చిపోయింది. 320 నిశ్చయ సమావేశాలు ఏం చేసింది చెప్పండి? పవిత్రాలుగా ఉన్నట్టు ఆయన వధువు దుర్బోధకులతో, అబద్ధ సాక్షులతో ఏకీభించింది, కలిసింది. ఎప్పుడైతే కలిసిపోయిందో అప్పుడు ఆ వ్యాధులు ఆమెకున్నటువంటి ఆ యొక్క వ్యాధులు, అంటే ఆ దుర్బోధలు, ఆ పాపపు వ్యాధులు లేకపోతే పాపపు బోధలు ఈ పవిత్రాలు వధువుకు అంటుకున్నాయి అన్నమాట. అంటుకునేటప్పుడు ఈమె కూడా పవిత్రాలు. పౌలు గారు అన్నాడు, పవిత్రాలే కన్యకగా ఒక్కడే పురుషుడికి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇది ఎత్తబడే సమయంలో నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అబద్ధ సాక్షులకు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అబద్ధ బోధలకు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. రెండవ రాకడ గురించి అబద్ధ బోధలు ఉన్నాయి, ఆయన గురించిన అబద్ధ బోధలు ఉన్నాయి. ఆ అబద్ధ బోధలను కనుక నువ్వు నమ్మినట్లయితే, ఏ సంఘం అయితేవిలే, ఏ బోధ అయితేవిలే, ఏమండి ఆ బోధన కనుక నువ్వు నమ్మినట్లయితే నీవు కూడా వాళ్ళ పాపములో పాలి భాగస్తులు అయిపోతావు. పాలి భాగస్తురాలు అయిపోయి నువ్వు కూడా వాళ్ళ వల్ల దుష్టురాలుగా మారిపోయి శిక్షించబడతారు. అందుకని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రత్యేకముగా హల్లెలూయా, హల్లెలూయా, ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నా గ్లోరీ గ్లోరీ, ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా,
ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము చివరి సమయంలో ఉన్నాం కాబట్టి ఆ వేశ్య సంఘాలు, అందుకని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో అవి వేశ్య సంఘాలని రాయబడి ఉంది కనుక, కాబట్టి మనం ఎక్కడుండాలి చెప్పండి? చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. చూడము 17వ అధ్యాయము 5వ వచనం మీరు ఒకసారి మీరు చదువు. మర్మము వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. చూడండి, వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. అలాగే 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ 7 పాత్రలు పట్టుకొని 7 దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తారమైన జలముల మీద కూర్చున్న, చూడండి మహావేశ్య అంట. చూడండి, అబ్బా, ఆ వేశ్య వృత్తిలో ఎంత మంచి పేరు తెచ్చుకుందో, మహావేశ్య. చూసారా? మహావేశ్యకిని చేయబడు తీర్పు నీకు 18వ అధ్యాయంలో దానికి జరిగే తీర్పుని గురించి ఉంది. 18వ అధ్యాయంలో మీకు ఎందుకంటే కామోద్రికురాలు, కామపాశలు ఎక్కువ, కామపు కోరికలు ఎక్కువ, భక్తి కోరికలు తక్కువ. మీకు అర్థమైందా? అందుకని ప్రతి పురుషుడితోటి కూడా వాయా వరుసలు లేవు కూడా ఏం చేసింది చెప్పండి? అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఆత్మీయ సంబంధం, ఆత్మీయంగా అనమాట, శారీరకంగా కాదు. వాక్యంలో ఒకటి కలిపినా, వాక్యం ఒకటి తీసివేసినా అది అక్రమం అవుతుంది అనమాట. వేశ్య కింద మారిపోయినట్టు ఆ సంఘం, ఆ సమాజం ఏమైపోయినట్టు. ఎందుకంటే ప్రకృతి సంబంధం, ఆత్మ సంబంధం ఛాయిగా ఉన్నాయి. ఇక్కడ వేశ్యలు ఎలాగైతే ప్రకృతి సంబంధం వేశ్యలు ఉంటారు చాలా మంది భూమి మీద, ఆత్మ సంబంధం వేశ్య కూడా ఉంది. కాబట్టి ఆ వేశ్య గురించి అర్థం అవ్వాలంటే ఈ వేశ్యల గురించి చెప్పాలి. ఆ గొర్రె గురించి చెప్పాలంటే, మెస్సీ అయిన గొర్రె గురించి చెప్పాలంటే ఈ గొర్రె గురించి చెప్పాలి. ఆ గోధుమలు అంటే ఆ వాక్యాన్ని గురించి చెప్పాలంటే గోధుమ గురించి చెప్పాలి. మీకు అర్థమైందా? ఆ చాటతో చెరగడం అంటే గోధుమలు పొట్టు, ఏమండి అంటే తీర్పు అంటే గోధుమలు పొట్టు, దాని గురించి చెప్పాలి. అందులో వేశ్య. అలాగే పవిత్రురాలైనటువంటి వధువు, పవిత్రమైన స్త్రీలు ఉంటారు, పవిత్రమైనటువంటి స్త్రీలు. అలాగే పవిత్రమైన వధువు ఉంది. హల్లెలూయా. ఆ పవిత్రమైనటువంటి వధువు అంటే, వధువు అనగానే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసుల యొక్క సమూహము. వధువు అనగానే నేను అనుకుంటారు చాలామంది ఆడవాళ్ళు, వధువు అంటే అది కాదు. ఎవరు చెప్పండి? విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఆయన అంగీకరించారో వారే వధువు అని బ్రహ్మం గారు చెప్పాడు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. భూమి మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది. ఇంకా సమయం అయిపోయింది. ఇంకా ఈ లోకం మీద మనసు పెట్టే సమయం ఇది కాదు. కానీ ఇంకా పరసంబంధం విషయాల మీద మనసు పెట్టేటువంటి కాలము. అందుకని లోకములు జనులు తినుచు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, కట్టుచు, నారునాడుచు, ఇల్లు కట్టుచు, ఏమండి పెండ్లిళ్ళు చేసుకుంటూ లోకమంతా ఎలా ఉంది చెప్పండి? అదే మనసుతో ఉంటున్నారు. అందుకనే మత్స్య సంఘాలలో కూడా
రెండేసి మూడేసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు. తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, దాని మీద అదే మనసు, అదే ఆలోచన. నిద్ర లేచిన దగ్గర నుండి అదే, అమ్మాయి నిద్రపోతుంది లేపమ్మ. ఎందుకు మీరు నిద్రపోతున్నాను? పొద్దుపోయిందా మేల్కొని ఉంటావా? కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. లోకమంతగానే నోకాలం లోదినాలు ఎలా ఉంది ఇప్పుడు కూడా, ప్రపంచం అంతా కూడా అదే విధంగా. అందుకనే ఆయన చెప్పాడు, నాశనానికి ముందు జనులు ఇదే విధంగా ఉంటారని ఉంది. జనులు ఎక్కడ చూసినా జనులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం. పాస్టర్లు కూడా రెండేసి మూడేసి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? పాస్టర్లు ఎప్పుడు కూడా సంబంధాలు చూడకూడదు. పాస్టర్ల పని సంబంధాలు చూడటం కాదు. మీకు అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి సంబంధాలు చూస్తున్నాడు అనుకోండి, రేపు ఇంకొకరు వచ్చి మాకు కూడా చూడండి, వాళ్ళకి సంబంధం, మంచి సంబంధం చూశారు పాస్టర్ గారు, మత్స్యాల సంఘాల్లో చేస్తుంటారు. ఆ మత్స్యాల సంఘాల్లో విధానాలు ఇక్కడ ఉండవు. మీకు అర్థమైందా? పాస్టర్లు వివాహం చేశారు కానీ సంబంధాలు చూడరు. వీళ్ళకి సంబంధాలు చూడడం వాళ్ళ పని. తెలియక మీరు మాట్లాడుండొచ్చు, తెలియక మీరు అనుకోవచ్చు, కానీ వాస్తవానికి లేఖనాలను బట్టి చూడరు. ఎందుకంటే ఆ పని పెట్టుకున్నారు కూడా ఆ చిక్కులు ఇరుక్కుపోతారు. వాళ్ళు సేవ మానేసి, సేవ వదిలేసి వాళ్ళకి సంబంధాలు చూడటం పెట్టుకుంటారు. సాతాను వాళ్ళని డైవర్ట్ చేస్తాడు. ఆ ట్రిక్కులన్నీ నాకు తెలుసు, వాడు ఆలోచనలన్నీ. అందులో మత్స్యాల సంఘాల్లో బోధకులు ఏం చేస్తుంటారు చెప్పండి? సంఘాలకు అలాగని వస్తారని, అలా పెంచుకుందామని చేస్తూ ఉంటారు. కానీ ఇంకోటి ఏంటంటే పిల్లారా, ఒక వివాహం అనేటువంటిది పిల్లారా, అది సర్వశక్తిమంతుడు జతపరిచేది తప్ప ఈ చర్చిలు ఎవరున్నారు అనుకొని వాళ్ళు ఖాళీగా ఉన్నట్టుంది. ఆ పిల్లలు, ఆ అమ్మాయి ఖాళీగా ఉన్నట్టుంది, ఆ అమ్మాయి ఖాళీగా ఉన్నట్టుంది, ఈ అమ్మాయి ఖాళీగా ఉంది, ఈ అబ్బాయి ఖాళీగా ఉన్నాడు, పెళ్లి చేస్తే గొడవ వదిలిపోదు. నాకు 27 ఏట అయింది పెళ్ళి. తొందరపడలే నేను. ఆయన చిత్తం అయితే ఆయన ఎప్పుడు చూస్తే అప్పుడే అనుకున్నా. హల్లెలూయా. మత్స్యాల సంఘాలు అలా ఉంటారు. ఎవరు ఉన్నారా మనోడికి మీ చర్చిలో? మన అమ్మాయికి ఎవరైనా ఉన్నారా? చర్చిలో ఎవరుకుంటారు చెప్పండి? అలా మాట్లాడుకుంటారు, అలా అనుకుంటారు. వీళ్ళకి వీళ్ళే చూసి చేసేస్తుంటారు. అది ఎప్పుడు కూడా తప్పది. ఈ అమ్మాయికి సరిపోతులే అని చూసి ఏం చేస్తారు చెప్పండి? సెట్ చేస్తుంటారు. ఇలాంటి పెళ్ళిళ్ళు పైన చెల్లవు. మీకు అర్థమైందా? బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆయన జతపరచాలను ఆయన నామనిస్తారు. అది నిజమైన వివాహం. ఈ వివాహాన్ని గురించి ఎందుకు చెప్పానంటే, మనల్ని మెస్సీని జతపరిచిన వాడు కూడా ఆయనే. ఎందుకంటే లోకంలోని ఈ యొక్క ఘనమైన వివాహము, పరిశుద్ధ వివాహము ఈ మెస్సు యొక్క వివాహానికి సాదృశ్యం. చూడండి మీరు ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి అమ్మా. 6వ వచనం, లేకపోతే మీరు 4వ వచనం నుండి ఒకసారి మీరు చదవండి. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిరువురును ఏకశరీరంగా ఉందరని చెప్పినను మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక. చూడండి, సర్వశక్తిమంతుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపడి. ఇక్కడ ఎవరు జతపరిచారంట? ఎవరు జతపరిస్తే కరెక్ట్ ఉండదు? హల్లెలూయా. అందుకని దానికి వివాహం కావలసిన వాళ్ళు ఏం చేయాలి? వివాహానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలు కానీ, వివాహం సిద్ధంగా ఉన్న అబ్బాయిలు కానీ, వాళ్ళకు వాళ్ళే ఆయన సన్నిధిలో, ఎక్కడ నాకు ఎముకలో ఎముక ఎక్కడ సిద్ధపరిచావో నాయన జతపరచమని ప్రార్థనలో కనిపెట్టుకోవాలి. ఎందుకు తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. కనిపెట్టుకోవాలి. అంతేగాని మత్స్యాల సంఘాలలాగా వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి పెళ్లి చేస్తే దరిద్రం వదిలిపోతాయి, గొడవ వదిలిపోతుంది మనకి.
నెత్తి మీద బరువుగా ఉన్నాడు, బరువుగా ఉంది ఈ అమ్మాయి, గొడవ వదిలిపోద్దన్నట్టుగా పేడ వదిలించుకుందాం అన్నట్టు చేయకండి. అర్థమైంది? ఏం చేయాలి చెప్పండి? ఎవరు జతపరచాలా? ఇక్కడ భార్య భర్తలు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒక పురుషుడిని స్త్రీని జతపరిచేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. అలాగే ఆయన వధువుని మెస్సీని జతపరిచేవాడు కూడా ఎవరు చెప్పండి? ఆయనే. హల్లెలూయా. మాకు ఈత మొక్కల్లో మాకు కుర్రాళ్ళు ఉండేవారు కొంతమంది. అందులో ఒక అబ్బాయి పేరేదో మర్చిపోయాను, ఎప్పుడు ఆడవాళ్ళకు చూస్తూ ఉంటాడనమాట. అందులో కుర్రోడు చూసి అయ్యగారికి చెప్పారు, అయ్యగారు పలానా సహోదరుడు ఎప్పుడు ఆడవాళ్ళకు చూస్తుంటాడు అని చెప్తే, మరి ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటున్నాడంటే అప్పుడు అన్నాడు అయ్యగారు ఏమన్నారంటే, అలాంటి వాళ్ళు సంఘంలో ఇవ్వకూడదు, అలాంటి వాళ్ళకి మారు మనసు లేకుండా సరైన వాళ్ళకి ఇవ్వకూడదు, పెంతుకోస్తోళ్ళు కొంచెం భక్తిలో ఉంటుంటారు, అటువంటి ఇస్తే సరిపోద్ది అన్నాడు. మీకు అర్థమైందా? ఎందుకంటే పెంతుకోస్తోళ్ళు కొంచెం భక్తిగా ఉంటారు. అయ్యగారు అదేనా ఆయన చిత్తం ఉంటే అన్నాడు మాట. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, వివాహం అనేటువంటిది ఘనమైందని, పవిత్రమైందంటే అది మెస్సీ ఎలాగైతే ఎందుకు ఈ వివాహం చెప్తున్నానంటే, మెస్సీ ఎలాగైతే పవిత్రుడో ఆయన వధువు కూడా పవిత్రమైంది కాబట్టి అది పరిశుద్ధ వివాహం అవుతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అదేవిధంగా రక్షణ లేకుండా మారు మనసు లేనటువంటి అమ్మాయిని కానీ, మారు మనసు లేని రక్షణ లేని అబ్బాయిలు కానీ వివాహాలు చేసుకుంటే పరిశుద్ధమైన వివాహం అవుతుంది. మీకు అర్థమైందా? ఎందుకంటే బాప్తిజం పొందలేదు, పాపక్షమాపణ పొందలేదు, వాళ్ళే మారతారులే అని చాలా మంది మూర్ఖంగా పెళ్లిళ్ళు చేసేస్తారు. ఏమండి? మానరు, తాగుడు మానరు, వ్యభిచారాలు మానరు, ఆ తల్లిదండ్రులు ఆడికే మారతారులే అని చేసేస్తారు. ఏమండి? ఆ భార్య భర్త గొడవలు ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. తల్లుకొని గుద్దుకుని ఉంటూ ఆడుతూ ఉంటారు. ఎందుకని? పైన జతపరచబడలేదు అది. పైన ఆయన, అందుకనే ఎప్పుడు కూడా ఆయనే జతపరిచేవాడు కాబట్టి అది ఆయన చేయవలసిన కార్యము, అది ఆయన నిర్ణయించిన కార్యము. ఎవరికి ఎలా ఎక్కడ నిర్ణయించాడో అది మనం అనుకునేవి మనం ఊహించుకునేవి కాదు. వీళ్ళైతే బాగుంది, వాళ్ళైతే బాగుండదు, అది నీ సొంత ఆలోచనలే. సర్వశక్తి విరోధంగా మనం ఆలోచన చేయకూడదు. ఆయన నిర్ణయించిన ప్రకారం జరగాలని జతపరిచేవాడు నీవే నాయన. అలాగే ఇక్కడ కూడా పైన నిర్ణయించబడింది ఇది. మత్స్య సంఘాలు ఎవడు బట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు, మారు మనసు లేకపోయినా ఇచ్చేస్తారు. మీకు అర్థమైందా? అమ్మాయికి మారు మనసు లేకపోయినా ఈత మొక్కల్లో కూడా ఒక అబ్బాయి అలాగే చేస్తే అయ్యగారు వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మాయికి మారు మనసు లేదు, గాజులు తీసేది, పూసలు తీసేది, ఏమి తీసేది. వీడు బాప్తిజం పొందాడు, రక్షణ పొందాడు, కుదరదు అన్నారు. కాబట్టి ఇవన్నీ తెలియక విన్నాం గారు కూడా 6 నెలలు 7 నెలలు వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు తగిన వధువును చూయించిన ఆయన, వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, వాళ్ళు వీళ్ళు చేయడం కాదు, నాకు చూయించిన ఆయనని ప్రార్థన చేయాలి. ఒకవేళ గనక సరైన భార్య గనక దొరకకపోతే వాడి రక్తంలో నీరులాగా తయారైపోద్దని బైబిల్లో. అర్థమైందా మీకు? అందువల్ల ఏదో మీరు అన్నిలు ఆలోచించొప్పునో, మచ్చాకుళ్ళ ఆలోచించొప్పునో, వాళ్ళ చొప్పున నడవకండి. ఆయన నిర్ణయం కొరకు ఏదైనా ఉంటే ఆయన నిర్ణయంలో జరుగుతుంది. ఎందుకంటే రాజ్యముని నీతిని మొదటగా వెతకండి, మీకేమి కావాలో ఆయన తెలుసనుంది. అదే బైబిల్ చెప్పేది. ఆ విధానంలో వెళితేనే ఏదైనా ఆయన నిర్ణయం ఉంటే జరుగుతుంది. ఆయన నామనిస్తారు. దేని గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు, ఆయన నామనిస్తారు. కాబట్టి వివాహం అని, అందుకని పరిశుద్ధమైనది పరిశుద్ధుడు. అందుకని ఘనమైన పెండ్లి విందు, పరిశుద్ధమైన పెండ్లి విందు. అందుకనే ఇక్కడ మత్స్య సంఘాల్లో ఒకరేసి, ఇద్దరేసి, ముగ్గురికి వాళ్ళక పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. పాస్టర్లే, బోధకులే. మీకు అర్థమైందా? అలాంటి సంబంధాలు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు, ఆ విధంగా చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి తప్పని అనిపించదు, బైబిల్ తెలియదు. కానీ ఆయన వధువు కొరకు ఆయనే వచ్చి ఆయనే స్వీకరిస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇన్ని సంవత్సరాల పరిచర్లు ఎవరు అడిగేవారు, వాళ్ళకి తెలియదు కాబట్టి అలాగండి అని వదిలేస్తుంటాను. ఎందుకులే వాళ్ళకి తెలియదు అని. కానీ వాస్తవానికి అది సేవకుల పని కాదు, నీ పని, నా పని, మనందరి పని కాదు, అది ఆయన పని. మనం ఏదో జతపరచాలి, వీళ్ళైతే వాళ్ళైతే బాగుంటుంది,
పిచ్చి పిచ్చి ఆలోచన చేయడం వేస్ట్. ఆయన ద్వారా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చూయించిన దానిని బట్టి ఆ విధంగా ఆయన జరిగించాడు ఆయన నా మనసు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల మన యొక్క వివాహం ఆయనతోటి ఘనమైనది అని పిలువబడుతుంది. ఎందుకంటే ఆయన నామమును మనం ధరించుకుని ఉన్నాము, ఆయన రక్తము చేత మనం కడగబడ్డాము, ఆయన చేత మనం శుద్ధీకరించబడ్డాము. ఆయన మనం ఏమైనా చెప్పండి, పరిశుద్ధులమై ఉన్నాం. కాబట్టి పరిశుద్ధమైనటువంటి వినాయక్ గారు అంటారు, వివాహం అనేది నేను చాలాసార్లు కొన్నిసార్లు ఇక్కడే అభిప్రాయపడేవాడిని, కానీ ఇది ఆత్మీయ వివాహము. కానీ నిజంగా ఆయన్ని కలుసుకున్నప్పుడే అక్కడ ఒక వివాహము జరుగుతుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని ఎంత రమ్యములో నయావి నివాసములు, ఎంత సుందరము నయావి నీ గుడారము, ఎంత రమ్యములో నయావి నీ నివాసములు, ఎంత సుందరము నయావి నీ గుడారము. హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తుతులు యావే, స్తోత్రములు యావే. వందనాలు నాయనా, వందనాలు నాయనా. నీకే ఘనత, నీకే మహిమ. హల్లెలూయా. మహిమగల యావే, వందనాలు 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 నాయనా.